హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నా ప్రెగ్నెన్సీ జర్నీ అంటే డెలివరీ టైంలో నా జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. నేనైతే డెలివరీ టైంలో బిఫోర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అక్టోబర్ 11, 2023లో మా మోక్షి పుట్టాడనమాట. నాకు 9th నుంచే పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పెయిన్స్ వచ్చేవి 9th మంత్ స్టార్టింగ్లోనే. కాకపోతే ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ అని, వేడి చేసిన అలాంటి వాటికి కూడా పెయిన్స్ వస్తాయని, సో అదేం కాదని చెప్పారు. ఇంకా 9 వచ్చేసరికి అక్టోబర్ 9th పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా డేట్ అయితే నాకు అక్టోబర్ 30కి ఇచ్చారు. అదేంటి ఇంత తొందరగా పెయిన్స్ వస్తున్నాయని చెప్పి నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. మా పక్కూర్లో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాము, నెల్లిమర్ల దగ్గర. అక్కడైతే చెప్పారు, మ్యామ్ చెక్ చేశారు, చెప్పారు అమ్మ నీకు అర్జెంటుగా డెలివరీ చేయాలి, నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, అర్జెంటుగా జాయిన్ అయిపో అని చెప్పారు. సరే అని చెప్పి లేబర్ రూమ్కి పంపించారనమాట. అంటే ఇంత సడన్గా నాకు చెప్పేసరికి నాకు కొంచెం భయం వేసింది అనమాట. నిజంగా టైం చాలా ఉంది కానీ ముందే చేయాల్సి వస్తుంది. మా హస్బెండ్ నాతో లేరు, కేరళలో డ్యూటీలో ఉన్నారనమాట. సో తను లేరు, ఇంకా మా వదిన నేను వెళ్ళామన్నమాట. సో ఇంత ఫాస్ట్గా అనేసరికి నాకు కొంచెం భయం వేసి ఏం చేయాలో తెలియక నేనేం చేశానంటే లేబర్ రూమ్లోకి పంపించడంతో అక్కడ డెలివరీ అవుతున్నారు చాలామంది, అంటే డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళందరినీ ఆ రూమ్లో పెట్టారనమాట. అక్కడ నేను ఒక ఇద్దరు డెలివరీ అవుతుండగా చూస్తాను. అంటే ఫస్ట్ టైం అనమాట అలా చూడటం. నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఆల్రెడీ ఒక అమ్మాయికి బేబీ వస్తుంది, జస్ట్ హెడ్ పై పార్ట్ అయితే వస్తుంది అనమాట వెజైనా నుంచి. నేను అది డైరెక్ట్గా చూసాను. ఇంకో అమ్మాయికి బేబీ వచ్చేసింది, ప్లసెంటా వస్తుంది. ప్లసెంటా తీసేటప్పుడు చాలా పెయిన్ ఉంటుందట బేబీ తీసేకన్నా, మేబీ తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఆ అమ్మాయి అయితే కొంచెం అరుస్తుంది అనమాట. సో నాకు అప్పుడు భయం అనిపించి, టెన్షన్ అనిపించి, ఇంకా ఫైల్ అది పట్టుకుని దొంగచాటుగా అయితే వచ్చేసాము. చాలా ఫన్నీ. అంటే ఇంటికి వచ్చాక మధ్యాహ్నం 12 అయిపోయింది అనమాట. సో నేను ఇంకా లంచ్ కూడా చేయాలనిపించలేదు, ఏదో కొంచెం మజ్జిగ తాగేసి ఇంకా లంచ్ కూడా చేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా చెక్ చేశారు. సరే ఇంకా టైం అయిందమ్మా, నువ్వు జాయిన్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ ఫార్మాలిటీస్ ఏవో ఉంటాయి కదా, ఆ ఫామ్స్ అవన్నీ ఫిలప్ చేసుకొని అన్నీ ఎంటర్ చేసుకొని జాయిన్ అయిపోమన్నారు. జాయిన్ అయిపోయాము. అప్పుడు కూడా లేబర్ రూమ్లో ఉంచానమాట, లేబర్ వార్డ్ అనమాట అది. అదే సేమ్ అలానే సిజేరియన్ నార్మల్ అయ్యే వాళ్ళు అందరూ రెడీగా ఉన్న వాళ్ళందరినీ ఆ రూమ్లో పెట్టారనమాట. మధ్యాహ్నం తినలే కదా, ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఆకలేసింది. ఎందుకంటే లోపల మన బేబీ కూడా ఉంటుంది కదా, మనతో పాటు బేబీకి కూడా ఆకలేస్తుంది. సో ఆకలేసింది, ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక హెడ్ మేడం ఉన్నారనమాట, ఆ రోజు నైట్ డ్యూటీలో ఆవిడే హెడ్. ఇంకా ఆ హాస్పిటల్లో మా అన్నయ్య కూడా బయోలో వర్క్ చేస్తున్నారనమాట. సో ఆయన ఉన్నారని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్ళాము. మాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు ఆ హెడ్ మేడం వాళ్ళు కూడా. మా అన్నయ్య చెప్పారనమాట, నార్మల్కి మ్యాక్సిమం ట్రై చేయండి మేడం అంటే, సరే చూద్దాము, ఈ రోజంతా చూద్దాము, తనకి పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా వెజైనా ఎక్స్టెన్షన్ అయితే జరగలేదు ఇప్పటికీ, చూద్దాము అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నైట్ అంతా ఉంచారనమాట. నాకైతే పెయిన్స్ మధ్యాహ్నం వచ్చాయి కదా, అప్పుడు కన్నా నైట్ 7 అయిన తర్వాత నుంచి ఇంకా పెయిన్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. అంటే పర్వాలేదు, నేను ఆ మాత్రం తట్టుకోగలిగాను అనమాట. ఆ పెయిన్స్ పర్వాలేదు అనిపించింది. పెయిన్స్ అయితే బాగానే వచ్చాయంటే ఇంతకుముందు ఎప్పుడు అంత పెయిన్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, కాకపోతే తట్టుకోగలిగాను అనమాట. అలా అయితే స్టార్ట్ అవుతున్నాయి అలాగలాగా. అదే కంటిన్యూస్గా రాలేదనమాట, వచ్చేవి ఆగేవి, వచ్చేవి ఆగేవి అలా అనమాట. వచ్చేటప్పుడు బాగా పెయిన్ వచ్చేసేది, మళ్ళీ అలా తగ్గేదనమాట. సో అలా అయింది. నాతో పాటు మా అత్తయ్య ఉన్నారనమాట. ఓన్లీ ఒక పర్సన్నే లోపలికి అలౌ చేశారు ఆ లేబర్ వార్డులోకి. మా అమ్మ డాడీ వాళ్ళు బయట అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా నైట్ అంతా అదే అనమాట, అదే పరిస్థితి. నైట్ ఫుడ్ కూడా తీసుకోవద్దని చెప్పారు, ఎందుకంటే సిజేరియన్ చేయాల్సి వచ్చిన ఛాన్స్ ఉన్న ఫుడ్ అది తీసుకోవద్దని చెప్తారు కదా, లైట్ ఫుడ్ తీసుకోమన్నారు. సో లైట్గానే బ్రెడ్ అలాంటి రస్క్లు ఏమో ఉంటే అలాంటివి తిన్నాను అనమాట. ఇంకా దోశ ఏదో తెస్తే తిన్నాను కాసేపు అయ్యాక. ఇంకా పెయిన్స్ అయితే నైట్ 8 తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి అనమాట, బాగా ఎక్కువైపోయి. అది కూడా కంటిన్యూస్గా రావట్లేదు, బాగా ఎక్కువ పెయిన్ వచ్చి అలా తగ్గేదనమాట, అలా వస్తూ ఉండేది. ఇంకా అలా అయిన తర్వాత ఇంకా మేడం రావడం, చెక్ చేయడం, అలా చూడడం. తర్వాత మేడంతో పాటు కొంతమంది వాళ్ళ జూనియర్స్ ఉంటారు కదా, జూనియర్ డాక్టర్స్ వాళ్ళు రావడం, ట్రైనర్స్ రావడం, అలా వస్తూనే ఉంటారు. పావు గంటకి వచ్చి చెక్ చేయడం, చూడడం. ఇంకా ఏంటంటే వెజైనా 2 ఫింగర్స్ కన్నా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదన్నమాట నాకు. సో నార్మల్ అయ్యే ఛాన్స్ లేదమ్మా, ఇంకా వెజైనా ఎక్స్టెన్షన్ జరగట్లేదు, సరేలే మార్నింగ్ వరకు చూద్దామని నైట్ అంతా ఉంచారు. నైట్ అంతా అస్సలు నిద్ర లేదు. ఎంత పెయిన్ అంటే ఆ పెయిన్ అంతా భరించాను. నిజంగా ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఉమెన్కి అయితే నిజంగా కాలు మొక్కలు అనిపిస్తుంది. ఇంకా అంతకన్నా చాలా ఇంక్రీజ్ అవ్వాలంటే పెయిన్స్
పెయిన్స్ బేబీ వచ్చే ముందు. ఇంకా అవైతే ఇంకా 50% అట, ఇంకా 50% ఉంటుంది పెయిన్స్ అనేది. నేనైతే అంతవరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇంకా చెప్తాను. మార్నింగ్ అయ్యేసరికి సేమ్ అలానే స్టార్ట్ అవుతుంది. బ్యాక్ పెయిన్ అయితే నాకు లేదు, ఓన్లీ నార్మల్గా పెల్విక్ దగ్గర ఆ ఏరియా దగ్గరే పెయిన్ వచ్చేదన్నమాట. ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఉమెన్కి మొత్తం బేబీ హార్ట్ బీట్ అవన్నీ చెక్ చేస్తారనమాట. మన బీపీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనం అది అంటే నార్మల్కి మనం ఇవ్వగలమా, మనం ఆ పెయిన్ ఇవ్వగలమా, మనం బేర్ చేయగలమా, బేబీని ఇవ్వగలమా బయటికి అనేది మొత్తం అంతా వాళ్ళు చెక్ చేస్తారు. అలా మనం ఇవ్వగలము అనుకుంటేనే, మనం బేబీ ఇవ్వడానికి మనం సపోర్ట్ చేయగలము, పర్వాలేదు మన బాడీ కండిషన్ పర్వాలేదు అనుకుంటేనే వాళ్ళు మనకి కంటిన్యూ చేస్తారు ఆ ప్రాసెస్. లేకపోతే సిజేరియన్కి వెళ్తుంది అనమాట. నాతో పాటు అదే రూమ్లో సడన్గా డెలివరీ అయిపోతున్నారనమాట, నార్మల్ డెలివరీ. అవన్నీ అసలు ఇంకా చూడలేక చాలా భయం వేసింది. ఇంకా అదంతా అయ్యాక 8 అయింది. 8కి అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట పెయిన్స్. చాలా పెయిన్ వచ్చేది. అంటే ఇంకా రావాలమ్మా, ఇంకా ఎక్స్టెన్షన్ జరగాలి, ఇది 2 ఫింగర్స్ కన్నా అవ్వట్లేదు, ఇది కాదు, ఇంకా ఇంతకు మించి పెయిన్స్ ఉంటాయి, ఆ లెవెల్కి వచ్చినప్పుడే బేబీ బయటకు వస్తుంది అని చెప్పారు. సరే అని వెయిట్ చేస్తున్నా. సరేలే, ఇంకా నాకు ఫస్ట్ నుంచి భయం ఉండేది, నార్మల్ అంటే చాలా పెయిన్ ఫేస్ చేయాలి. ఇంతకుముందు నేను అంత ఎప్పుడు పెయిన్ ఫేస్ చేయలేదు, నార్మల్గానే సాఫ్ట్గా ఉండేదాన్ని అన్నమాట. నాకు పీరియడ్స్ టైంలో కూడా ఎలాంటి ప్రాబ్లం అది ఉండేది కాదు, పెయిన్స్ వచ్చేవి కాదు. ఈ పెయిన్స్కి నాకు భయం వేసేది. ఇంకా ఆ పెయిన్ ఎలా ఉంటుందని అదొక టెన్షన్. ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా నాకు నార్మల్ చేసుకోవడం అంటే అదొక భయం అనమాట, చాలా పెయిన్స్ ఉంటాయని చెప్పి. సో నేను నార్మల్ అవ్వకూడదు, సిజేరియన్ అవ్వాలి, నార్మల్ ట్రై చేయకూడదు అనే మైండ్లో అదొక దీనిలో ఉండేది, అదొక ఉండిపోయిందనమాట నాకు మైండ్లో. సో అలాగా నార్మల్ గురించి భయం వేసేది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా పేరెంట్స్ నార్మలే, మ్యాక్సిమం నార్మల్ ట్రై చేయండి అన్నారు. సో నేను కూడా ఈ పెయిన్స్ ఇంతవరకు భరించగలుగుతున్నాను కదా, పర్వాలేదు చూద్దాము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పటికీ అని చెప్పి నేనైతే పర్లేదు అలా ఓర్చుకుంటున్నాను. మ్యామ్ అయితే మళ్ళీ వచ్చారు, మార్నింగ్ వచ్చారు. సరే మార్నింగ్ మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చెప్పారనమాట, అమ్మ ఎక్స్టెన్షన్ జరగట్లేదమ్మా, ఇంకా చూద్దాము, పోనీ ఇంకో 1 అవర్ చూద్దాము అన్నారు. సో అప్పటికైతే అలా 9 అయ్యిందనమాట. 9 అయిన తర్వాత నాకేమైందంటే ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చేదనమాట, షాక్ వచ్చేలా వచ్చేదనమాట, చాలా పెయిన్ వచ్చేసేది. నేను ఇంకా అప్పుడు అంత తట్టుకోలేకపోయేదాన్ని, బాగా ఎక్కువే పెయిన్స్ వచ్చేది. కానీ కంటిన్యూస్గా కాదనమాట, నాకు ఆగి వచ్చేది, కంటిన్యూస్గా వచ్చేది కాదు. ఆ తర్వాత ఇంకా నాకేమైందంటే ఉమ్మనీరు లీక్ అయిందనమాట. లీక్ అయిన తర్వాత నాకు భయం వేసింది. ఇంతకుముందు ఎప్పుడు అలాంటివి మనం ఎక్స్పీరియన్స్ చేయం కదా, ఫస్ట్ టైం కదా, ఏంటి లీక్ అవుతుంది, బ్లీడింగ్ ఏమో అని అదొక భయం వేసేది. అప్పుడేమో మ్యామ్ వచ్చి చూసారు. ఇలా ఇంకా అప్పుడే మనకి బేబీది హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తారని చెప్పాను కదా, పెయిన్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అనేసి, పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, హార్ట్ బీట్ చెక్ చేస్తే బేబీ హార్ట్ బీట్ తగ్గుతుంది అనమాట. అంటే బేబీ ట్రై చేస్తుంది బయటకు రావడానికి, నేను కూడా ఆ మాత్రం ఎంతో కొంత పెయిన్స్ ఇవ్వగలుగుతున్నాను, కానీ బేబీ హార్ట్ బీట్ తగ్గుతుంది. అది డేంజర్ అనమాట. మనము కరెక్ట్గా ఉండాలి, బేబీ హార్ట్ బీట్ బాగుండాలి, మనం పెయిన్స్ ఇచ్చేటప్పుడు మనకి అంత బాగుండాలి, బీపీ లెవెల్ అదంతా. బేబీ హార్ట్ బీట్ కూడా మంచిగా ఉంటేనే అదంతా మంచిగా కరెక్ట్గా అవుతుంది, లేకపోతే రిస్క్ కదా. బేబీ హార్ట్ బీట్ తగ్గిందంటే ఇంకొంచెం నాకు టెన్షన్ వచ్చిందనమాట. మ్యామ్ చెప్పారు, నీకు ఇలా ఉంది, లీక్ అయింది, ఇంకా బేబీ హార్ట్ బీట్ కూడా తగ్గిపోతుంది, ఇంకా బయటకు వచ్చేసరికి బేబీకి రిస్క్ అని చెప్పి నీ సి సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము అని చెప్పారు. ఇంకా అర్జెంటుగా నువ్వు ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని శారీ కట్టుకొని సిజేరియన్కి అయితే పద అని చెప్పంటే ఇంకా నేను ఫాస్ట్గా శారీ మార్చేసుకొని ఇంకా వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఒక రూమ్లో ఉంచారు, అప్పటికి నాకు లీక్ అయిపోతూనే ఉంది. సిజేరియన్ అని చెప్పారు కదా, సో ఆ టైంలో నాకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంకా పెయిన్స్ కొంచెం తగ్గాయి అనమాట అంటే ఇంకా ఇంజెక్షన్ ఇచ్చాక. సో నేనైతే సరేలే ఇంకా నార్మల్గా పెయిన్ ఫేస్ చేయవసరం లేదు, సిజేరియన్కి వెళ్ళిపోతున్నాను హ్యాపీగా అన్నట్టు అనుకున్నాను. 11కే నన్ను రూమ్లోకి తీసుకెళ్లారు, ఇంకా సెటప్ చేశారనమాట. ఇటువైపు హ్యాండ్కి క్యాన్లో పెట్టి ఏదో బాటిల్ ఎక్కిస్తున్నారు, ఇటువైపు కూడా హ్యాండ్కి క్యాన్లో పెట్టి ఏదో చేస్తున్నారు సంథింగ్, నేను అంతగా ఏం చూడలేదు. ఇంకా మనకి బీపీ అది అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేస్తారనమాట. సి సెక్షన్ చేసేటప్పుడు కూడా బీపీ అదంతా నార్మల్గా ఉండాలి, బీపీ హై అవ్వకూడదు, మనం టెన్షన్ పడకూడదు. మెయిన్ ఏంటంటే నేనైతే టెన్షన్ పడలేదండి, ఎందుకంటే సిజేరియన్ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి అంత టెన్షన్ పడలేదు. టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, మనకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బేబీకి కూడా రిస్క్, మనకు కూడా రిస్క్. సో టెన్షన్ పడద్దు, సిజేరియన్ టైంలో అస్సలు టెన్షన్ పడద్దు. ఇంకా బీపీ అవన్నీ మనకి అలా చెక్ చేస్తూనే ఉంటారు, అది అలా ఉంచేస్తారనమాట మిషన్, మనకి అయినంత వరకు ఆ బీపీ నార్మల్గా మంచిగా ఉండాలి. సో ఇంకా మొత్తము బొట్టంతా క్లీన్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే అనస్థీషియా ఇస్తారనమాట, ఇదే మెయిన్. అస్సలు ఫస్ట్ సిజేరియన్కి పెయిన్ఫుల్ అంటే ఈ అనస్థీషియా. ఫస్ట్ టైం నాకు ఈ పెయిన్స్ రావడం, ఈ ఉమ్మనీరు లీక్ అవ్వడం, ఈ ట్రాన్స్లో ఉండడం వల్ల ఫస్ట్ నాకు అనస్థీషియా చేసినప్పుడు అంత పెయిన్ అనిపించలేదు, ఏదో అనిపించింది, కానీ ఇవన్నీ నా మైండ్లో ఉండడం వల్ల నేను పెయిన్ ఫేస్ చేయలేనట్టే నాకు అనిపించింది. కానీ ఆ అనస్థీషియా నాకు ఫెయిల్ అయిందనమాట.
సో మళ్ళీ రెండోసారి చేశారు. ఏదో పెయిన్ తెలియలేదు అనుకున్నాను. సెకండ్ టైం అది ఫెయిల్ అయిందని చెప్పి సెకండ్ టైం మళ్ళీ చేశారు. ఈ హెడ్ని ఈ మోకాల దగ్గరికి ఉంచేస్తారనమాట. మన బెల్లి ఎంత ఉంటుంది 9 మంత్స్ అంటే, అంత ఉన్న బెల్లితో మనల్ని మన హెడ్ని అంతవరకు వంచేసి మన బ్యాక్ దగ్గర ఇస్తారు అనస్థీషియా అనేది. నిజంగా చాలా పెయిన్ఫుల్, అది చాలా పెయినే ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళందరూ చాలా గ్రేట్ అండి. ఇంజెక్షన్ తీసుకున్నాక అప్పుడు అనిపించింది ఇంత పెయిన్ ఫేస్ చేస్తారా లేడీస్. ఒక బిడ్డకి మనం జన్మ ఇచ్చామంటే మళ్ళీ చచ్చి పుట్టినట్టే అనిపించింది నాకు ఇంజెక్షన్తో. ఇంకా తర్వాత అనస్థీషియా ఇచ్చిన వెంటనే పడుకోబెట్టారనమాట. 1 మినిట్లో మొత్తం తిమిరి పెట్టేసింది కాలు. వాళ్ళు చెక్ చేయడానికి కాలు ఎత్తు అని చెప్పారు. అస్సలు ఇక్కడ కాలు ఉందో లేదో కూడా నాకు తెలియదు అనమాట. అలా అయిపోయింది కింద పార్ట్ అంతా, అంత బరువుగా అయిపోద్ది అనమాట. ఇంకా అయితే మొత్తం ఈ కింద పెల్విక్ ఏరియా అదంతా క్లీన్ చేసేసి కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏదో లిక్విడ్ అప్లై చేసి అప్పుడు మన కళ్ళకి గంతలవి కట్టేస్తారు కాబట్టి మనకేం కనిపించదు కానీ ప్రతి ఒక్కటి మనం ఫీల్ అవ్వగలుగుతాము. కట్ చేయడం, అది ఏదేదో లాగడం, పీకేయడం అన్నీ నాకు తెలుస్తున్నాయి. వాళ్ళు లాగేటప్పుడు బేబీని బయటకు తీసేటప్పుడు నాకు ఈ చెస్ట్ దగ్గర నొక్కి పెట్టేసినట్టు, ఊపిరి ఆడలేనట్టు అనిపించింది. ఇంక ఈ చెయ్యితో అయితే ఇలా అనుకోబోయాను, 2 చేతులు తీసుకొని, అమ్మ నువ్వు అస్సలు కదలొద్దు, నువ్వు ఎలా ఉన్నా సరే నీకు ఏమైనా కొంచెం ఇంప్రాపర్గా అనిపిస్తే మాతో చెప్పు అని చెప్పారు. మనం ఆ టైంలో టెన్షన్ పడకూడదు, కదలకూడదు, ఏం చేయకూడదు అంటే, ఎందుకంటే బీపీ అక్కడ మారిపోతుంది. సో అందుకని చెప్పి అలా చెప్పారు. సో ఇంకా మనం కదలడానికే లేదు, 2 చేతులు 2 క్యాండిల్స్ పెట్టేసి అలా ఉంచేసి ఇంకా కట్ చేసి వాళ్ళు తీయడం. ఇలా కట్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్లో బేబీని తీసేశారనమాట. తీసిన వెంటనే మా మోక్షి గట్టిగా ఏడ్చాడు. ఏడ్చిన వెంటనే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ మనకి బేబీని తీసిన వెంటనే మన కళ్ళకి గంతలు తీస్తారనమాట. అప్పుడు తీసారు. నేనైతే మా మోక్షిని ఫస్ట్ జెండర్ చూపించారు. బేబీ ఐదర్ బాయ్ గర్ల్ అని చెప్పి ఫస్ట్ మనకి జెండర్ చూపిస్తారు. బేబీ పుట్టిన వెంటనే మూసేస్తారనమాట. నెక్స్ట్ నేను ఫేస్ ఎలా ఉందని పైకి చూద్దాం అనుకున్నాను. జస్ట్ ఇలా ముక్కే కనిపించింది, ఇంకా తీసేశారు. బాగా 5 మినిట్స్లో తీస్తారు. కానీ నెక్స్ట్ నాకు ఫర్దర్గా చేసేది ఒక ½ అన్ అవర్ అలా పట్టింది. స్టిచ్చెస్ వేయాలి, అవన్నీ చేయాలి కదా. సో అదంతా అయ్యాక ఒక ½ అన్ అవర్లో నాకు కూడా కంప్లీట్ చేసేసి నన్ను అయితే జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారనమాట. ప్రతి అమ్మాయి ఫేస్ చేయాల్సిందే ఇదంతా. ఏదో నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా పెయిన్ ఉంటుంది, ఉండదని కాదు. అక్కడి నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఏమంటే బాగా నాకు అసలు వణుకు వచ్చేసింది అనమాట. అసలు మొత్తం ఈ జాస్ ఇవన్నీ కదిలేస్తున్నాయి, వణికిపోతున్నాయి, అంతా చలేసేస్తుంది. కానీ బయట అంతా చాలా ఎండగా ఉంది, ఒక్కబోస్తుంది. ఏంటా అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి అనస్థీషియా ఇస్తారు కదా మత్తుది, దానివల్ల ఒక్కొక్కరికి ఒక్కోలా సింటమ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి బాగా చలేస్తుంది, కొంతమందికి అంటే అలా తిమిరిలో అలా ఉండిపోతుంది ఎక్కువసేపు. నాకైతే బాగా చలేసేసింది అనమాట. పావుగంట 20 నిమిషాల తర్వాత నార్మల్ అయ్యింది. మా మోక్షిని ఇంకా నా పక్కకి ఇవ్వలేదనమాట. మా మోక్షిని బాక్స్లో పెట్టారు. జస్ట్ ఈ రిబ్స్ అనేవి ఇలా ఎగరేస్తున్నాడని చెప్పి. అంటే బేబీ ట్రై చేసింది కదా నార్మల్కి చాలాసేపు, ఆ టైంలో కొంచెం ప్రెజర్ పడింది బేబీ మీద, దానివల్ల ఈ రిబ్స్ ఎగరేయడం అలా అయ్యిందంట. సో అందుకని చెప్పి బాక్స్లో వేద్దామని చెప్పి బాక్స్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇంకా నేనైతే 9 మంత్స్ బేబీని పొట్టలో పెట్టుకుని ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మనం బేబీని చూడకుండా అసలు ఉండలేము కదా. ఇంకా ఆ బాండింగ్ అలాంటిది. ఇంకా నేనైతే నన్ను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని నా బాబుని తీసుకురండి అంటూనే ఉన్నాను. లాస్ట్కి మా పిన్ అయితే వచ్చి పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి అక్కడ డాక్టర్ని అడిగేసి ఇంకా ప్రాబ్లం లేదని తెలుసుకొని చెప్పి అప్పుడు బేబీని తీసుకొచ్చి నా పక్కన వేస్తే ఇంకా ఇప్పటి వరకు పెయిన్ అంతా పోయిందనమాట. ఇంకా కాసేపటి తర్వాత తిమిరి మొత్తం వదిలేక పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు తెలిసి వచ్చిందనమాట సిజేరియన్ ఎంత కష్టమో అని. ఎందుకంటే 1, 2 కాదు, 7 లేయర్స్ కట్ చేస్తారంట సిజేరియన్లో. నేనైతే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో వీడియో కూడా చూసాను. అసలు అలాంటివి చూడొద్దు, అవి చూడడం వల్ల మన మైండ్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. 7 లేయర్స్ కట్ చేయడం అంటే మాటలు కాదు. మనకి నార్మల్గా చిన్నది కట్ అయితేనే అది చాలా పెయిన్ వస్తుంది. అలాంటిది ఒక 12 ఇంచెస్ అనమాట, 11 to 12 ఇంచెస్ 7 లేయర్స్ కట్ చేశారంటే అది ఎంత పెయిన్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే సిజేరియన్ తర్వాత కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, కొంతమందికి ఇన్లాస్ సపోర్ట్ ఉండదు, కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి కొంచెం మీరు సపోర్ట్గా ఉండండి. నాకైతే ఆ ప్రాబ్లం లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి, ఇటువైపు అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి, మా హస్బెండ్ నుంచి నాకైతే చాలా సపోర్ట్ ఉంది కాబట్టి పర్వాలేదు. నేను తర్వాత ఫర్దర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా నేను వాళ్ళ సపోర్ట్తో నేను అంత ఫీల్ అవ్వలేదన్నమాట. కొంతమంది విషయంలో అలా కాదు. సో అందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రెగ్నెంట్ ఉమెన్ని. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రెగ్నెన్సీ అంతా ఒకలా ఉన్నా ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం
చాలా మార్పులొస్తాయి తల్లి విషయంలో మాత్రం. ఎందుకంటే ముందుగా ఉన్నట్టు అస్సలు ఉండరు. ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా చేంజ్ అయిపోతారు. హార్మోనల్ ఇంబాలెన్స్ అవన్నీ నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏమన్నా చాలా సెన్సిటివ్‌గా తీసుకుంటారనమాట. అంత సెన్సిటివ్‌గా ఉంటారు. సో, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. 24 అవర్స్ వరకు కొంచెం ఒక మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్పారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఢిల్లీ ఏరియా అంతా డిస్టర్బ్డ్‌గా ఉంటది కదా! మొత్తం డిస్టర్బ్ అయ్యి ఉంటది. మొత్తం అప్పుడే సిజేరియన్ చేస్తారు కదా! ఆపరేషన్ అయింది కదా! అలాంటి వాటర్ కూడా తీసుకోకూడదు. ఫుడ్ తీసుకోకూడదు. మనకు ఆకలి అయితే ఎయ్యదులెండి ఆ టైంలో. కాకపోతే దాహం బాగా ఏసేది నాకు. నోరు బాగా ఎండిపోయినట్టు అనిపించేది. లైట్‌గా కొంచెం వాటర్ జస్ట్ ఒక్క సిప్ ఏసేది మా అమ్మ. జస్ట్ ఇలా లిప్స్ తడుపుకునేంత వరకే. అసలు వాటర్ అదేం తీసుకోవద్దని చెప్పారు 24 అవర్స్ వరకు. ఇంకా 24 అవర్స్ వరకు నేను అలా తిన్నగా పడుకొని అలానే ఉన్నాననమాట. ఎవరైనా అంతే, అసలు తిరగడానికి కూడా లేదు. అలా ఉంటది మన బాడీ కండిషన్ అనమాట. ఇంకా అప్పుడే అనిపించింది నార్మలే బెటర్ ఏమో అని. నార్మల్ అయ్యే వాళ్ళైతే జస్ట్ ఇలా అయిన వెంటనే ఒక 10 మినిట్స్‌లో లేచి నిల్చునిపోతారు, నడిచేస్తారు, అన్నీ చేసేస్తారు. సిజేరియన్ మాత్రం 3 డేస్ వరకు నరకంలా ఉంటది. జస్ట్ నిల్చోడానికి నరకంలా ఉంటది. లేచి నిల్చోడానికి. బేబీకి మనంతట మనం పాలివ్వడానికి కూడా కష్టమే. ఇంకా వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి నరకం చూడాలి. ఇవన్నీ చేశాక ఇంకొంచెం దేవుడి దయ వల్ల నార్మల్ అయినా బాగుండు. ఇదంతా ఎందుకో అనిపించింది. కానీ నాకు ఛాన్స్ లేదులెండి. ఇంకా చెప్పాను కదా! బేబీ హార్ట్ బీట్ తగ్గేది అని పెయిన్స్ వస్తుంటే. సో, నాకు ఇంకా అవ్వలేదనమాట. ఇదంతా అయ్యాక 9 డేస్‌కి స్టిచెస్ 8th డేకి స్టిచెస్ కొంచెం డ్రై అయిన తర్వాత స్టిచెస్ అనేవి ఇప్పారనమాట. ఇక్కడే నాకు అస్సలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. అదేంటంటే నాకు మళ్ళీ సెకండ్ టైమ్ స్టిచెస్ పడ్డాయనమాట. అదేంటి సిజేరియన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ స్టిచెస్ ఉంటాయా? అసలు నిజంగా ఇది పాసిబులా అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. ఖచ్చితంగా చూడండి. డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పాను కదా! మంచిగా తినండి, మంచిగా పడుకోండి, అన్నీ సెట్ అవుతాయి. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన కోసమే చెప్తారు కాబట్టి పథ్యం కూడా పాటించండి. మరీ దారుణంగా పాటించొద్దు. ఒక 3 మంత్స్ కంప్లీట్‌గా పాటించండి సరిపోతది. నేనైతే 3 మంత్స్ కంప్లీట్‌గా మంచిగా పథ్యం చేశాను. అలా అని మరీ ఓన్లీ బ్రెడ్డే, ఓన్లీ రోటీసే తినడం కాదు. కొంచెం కొంచెం రైస్, లైట్‌గా రసం వేసుకొని గంజన్నం కూడా తినండి. మిల్క్ సప్లై బాగా అవుతది. ఇలా మంచిగా ఫుడ్ తీసుకుంటేనే బేబీకి కూడా మంచిగా ఉంటది. 3 మంత్స్ తర్వాత మాత్రం నేనైతే ఒక 1 ఇయర్ వరకు చికెన్ తినడం మానేశాను. మా అమ్మ వాళ్ళు చెప్పారని చెప్పి. అదొక్కటే నేను తినలేదనమాట. మిగతావన్నీ మంచిగా ఫ్రూట్స్, స్నాక్స్ ప్రతీదీ మంచిగా తీసుకున్నాను. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమో అంత లేదు కానీ కేరళకి వచ్చాక నేనైతే మంచిగా ఫుడ్ తీసుకున్నాను. మా బాబు కూడా అంతే హెల్తీగా ఉండేవాడనమాట. 3 మంత్స్ మాత్రం మంచిగా పథ్యం పాటించాను. నేను చెప్పేది అదొక్కటే అండి. మంచిగా ఫుడ్ తీసుకోండి. ఇంకా బేబీ అంతా నైట్ ఇబ్బంది పెడతారు, పడుకోరు ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే. అలాంటప్పుడు అమ్మాయికి మీరు కొంచెం సపోర్ట్‌గా ఉండండి. ఫుడ్ మంచిగా తీసుకోమని చెప్పాను కదా! అంటే కొంచెం హెవీ ఫుడ్ కాకుండా లైట్‌గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అయితే ఇలా ఓట్స్ అలాంటివన్నమాట. రైస్ కూడా కొంచెం కొంచెం లిటిల్‌గా తీసుకుంటే మంచిది. మజ్జిగ, పెరుగు ఇవన్నీ తీసుకోండి, ఏం కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు ఫుడ్లు పేలిపోతాయంటే అది ఎక్కడ ఉండదు పేలిపోవడం అనేది. లైట్‌గా తినమని చెప్తారు కానీ మనం హెవీగా తింటే గుడ్లు ఊడిపోతాయి అలాంటిది ఏమి ఉండదు. కొంచెం మీరు మంచిగా హెల్తీగా అలాంటి మాటలు మాత్రం అస్సలు పట్టించుకోవద్దండి. మీ హెల్త్ మీరే చూసుకోవాలి. మీ హస్బెండ్ సపోర్ట్, మీ అమ్మ వాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంటే మాత్రం మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ సపోర్ట్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. మంచిగా తినేసి మంచిగా ఉండండి. బేబీని మంచిగా చూసుకోండి. ఇది ఒక్కటే నేను మీకు ఇచ్చే సజెషన్ అనమాట. ఎందుకంటే ప్రతి అమ్మాయి తర్వాత ఫేస్ చేయాల్సినవన్నీ మ్యాక్సిమం తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే ఆఫ్టర్ డెలివరీ అయితే ఇవే ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా తినలేకపోతే మేబీ మీ హస్బెండ్‌తోనో, ఫ్రెండ్స్‌తోనో తెప్పించుకొని ఉంచుకొని మంచిగా తినండి. ఏం తప్పు కాదు. మీరు మీకోసం, మీ హెల్త్ కోసం తింటున్నారు కాబట్టి అదేం తప్పు కాదు. యాపిల్, పపాయ, జామకాయ ఇలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోండి. డేట్స్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ఇవి ఏంటంటే మీకు కూడా కొంచెం బలం ఉన్నట్టు అనిపిస్తది. కొంచెం కడుపు నిండినట్టు కూడా అనిపిస్తది. ఇప్పుడు మీరు యాపిల్ తిన్న మీ బేబీకి దగ్గొచ్చింది యాపిల్ తిన్నావు అని అంటారు. అస్సలు అలాంటివి పట్టించుకోవద్దు. ఎందుకంటే యాపిల్ తింటే అందులో ఉన్న షుగర్ కంటెంట్ బాబు పొట్టలోకి, బేబీ పొట్టలోకి వెళ్ళిపోదు. అందులో ఉన్న డెరివేటివ్, అందులో ఏ విటమిన్స్ ఉన్నాయో, ఏ క్యాలరీస్ ఉన్నాయో అవే డెరివేటివ్స్ అయితేనే బేబీకి షిఫ్ట్ అవుతాయి తప్పించి అలా ఏం లేదు. బాబు పొట్టలో ఉండేటప్పుడు అయితే మనం 9 మంత్స్‌లో చాలా ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. అప్పుడైతే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది మనకి బేబీకి. అప్పుడైతే బాబుకి ఇంకా డైరెక్ట్‌గా వెళ్తది కదా! ఇప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ ద్వారా పంపిస్తాం. అప్పుడైతే డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అప్పుడెందుకు బేబీకి ఏం కాదు, ఎంత మంచిగా తింటే బేబీ అంత హెల్తీగా పుడుతుంది అంటారు కదా! చదువుకున్న వాళ్ళు ఎందుకండి అసలు ఇలా ఆలోచించరు? నాది ఇది ఒక్కటే డౌట్. చదువుకోలేని వాళ్ళు ఏదో మాట్లాడతారు సెన్స్ లేకుండా. చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు అలా సెన్స్ లేకుండా మాట్లాడతారో నాకు అర్థం కాదు. మనం ఏదైనా తిన్నామంటే దాని డెరివేటివే వెళ్తుంది తప్పించి బేబీకి అందులో ఉన్న కంటెంట్ అంతా వెళ్ళిపోయి వాళ్ళకి వామిటింగ్స్ అయ్యి, ఎమోషన్స్ అన్నాయి. ఈ సిల్లీ న్యూస్లన్నీ అస్సలు ముందు వదిలేసి ఇలా మంచిగా ఆలోచించి మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా పడుకోండి. మీరు ఎంత బాగుంటే పిల్లలు కూడా అంతే బాగుంటారు.
మన హెల్త్ మనమే చూసుకోవాలి. మనకి బాగోకన్నా మనం మంచం మీద పడితే మనల్ని చూడడానికి ఎవరు రారు. ఇది 100% నిజం నేను చెప్పేది. సో అందరూ మీ హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేసుకోండి. ఆఫ్టర్ సిజేరియన్ ఎలా ఉంటుందో కండిషన్ ప్రతి అమ్మాయికి, అమ్మ అయిన ప్రతి అమ్మకి, సిజేరియన్ ఫేస్ చేసిన ప్రతి అమ్మాయికి తెలిసే ఉంటుంది. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇంకా నేను జాగ్రత్తలు అని చెప్పాను కదా, ఓన్లీ ఇది ఒక్కటే, ఇంకేం కాదు. సిజేరియన్ అయ్యాక సెకండ్ టైం స్టిచెస్ గురించి నేను చెప్తాను కదా, నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.